ఎవరు నువ్వు? నీ మృత్యువుని. తెలంగాణ గడ్డపై ధర్మం కోసం అవతరించిన దైవ వీరుడు, అణచివేతకు అడ్డుగా నిలిచిన అగ్ని రూపం, భక్తుల కంట కన్నీరు తుడిచే కరుణామూర్తి, దుష్ట శక్తులకు ప్రళయమయ్యే యముడు, అతడే కొమురవెల్లి మల్లన్న స్వామి. మనము మనువాడుకుందాం రత్నంగి. మనము మనువాడుట జరగదు మల్లయ్య. ఎందుకు రత్నంగి? నా తల్లి ఒక రాక్షసి, తనుండగా మన కళ్యాణం జరగదు. రోజు రోజుకి తన క్రూరత్వం ఎక్కువైపోతుంది మల్లయ్య. ఈ మనుషుల మాంసం ఎంత రుచికరమైందో. చిన్న పెద్ద తేడా లేకుండా తను అందర్నీ క్రూరంగా తినేస్తోంది. బాధపడకు రత్నంగి. అసలు ఆ రాక్షసి నీకు తల్లి ఎలా అయింది? నా చిన్నప్పుడే ఆ రాక్షసి ఊరు మీద దాడి చేసింది. అక్కడ ఉన్న వాళ్ళందర్నీ తినేసింది. అప్పుడే తను నన్ను చూసి ఎత్తుకొచ్చింది. అప్పట్నుండి నేను తన దగ్గరే పెరిగాను. అయితే నేను ఆ రాక్షసిని హతమారుస్తా. అది జరగని పని మల్లయ్య. ఎందుకు? తనకి మరణం లేదు, రాదు కూడా. పుట్టిన జీవి గిట్టక తప్పదు. నేను చెప్పింది చెయ్యి, నీ తల్లి కథ ముగుస్తుంది. ఏమయ్యింది బిడ్డ? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ, ఇంత పెద్ద కోట్లో మనం ఇద్దరమే ఉంటాం కదా. ఒకవేళ నువ్వు చనిపోతే నేను ఒంటరి ధన్ని అయిపోతు కదా అమ్మా. నేను అంత సులభంగా చావను బిడ్డా. ఎప్పటికైనా చావు తప్పదు కదా అమ్మా. అయితే ఇప్పుడు చెప్తున్న విను బిడ్డ. నా ప్రాణం నా శరీరంలో లేదు, నా తలపై కనిపించే ఈ ఎర్రటి వజ్రంలో ఉంది. నన్ను చంపేవాడు శివజ్ఞతో పుట్టినవాడు, అలాంటివాడు ఈ భూమండలంలో లేడు. ఎందుకంటే పుట్టిన ప్రతి పసి కందుని నేను తినేస్తున్నా. రత్నగిరి రాక్షసి తన అహంకారంతో లోకాన్ని వణికించిన వేళ ఆమె పాపానికి అంతం పెట్టేందుకు మల్లన్న స్వామి సాక్షాత్తుగా యుద్ధభూమిలోకి దిగాడు. నీ అరాచకాలను మట్టుపెట్టే సమయం వచ్చేసింది రాక్షసి. అయితే నాతో యుద్ధం చేసి నన్ను చంపు మల్లన్న.